అందరికీ నమస్కారం. ప్రతి ఇంట్లో తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్కలలో ఈ మొక్క కూడా ఒకటండి. అదేంటంటారా? శంకుపూల మొక్క లేదంటే అపరాజిత మొక్క. కొంతమందికి ఈ మొక్క గురించి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసి వెళ్ళిపోండి, తెలియని వాళ్ళైతే చూడండి. ఒక్కసారి ఈ మొక్కను తెచ్చుకున్నామంటే చాలు, మళ్ళీ మళ్ళీ మనము డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే విత్తనాల ద్వారా చాలా ఈజీగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా ఎంత చిన్న మొక్కకి పువ్వులు పూస్తున్నాయో. మొక్కలు పెంచడం తెలియని వాళ్ళు కూడా ఈ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, విత్తనాల ద్వారానే నేను ఈ మొక్కని పెంచుతున్నాను. ఈ విత్తనాలు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నా కూడా వీడియోలో చెప్తాను. జస్ట్ వీటిని తీసుకొచ్చేసి ఇలా మట్టిలో పెట్టేశానండి, అంతే. చక్కగా మొక్కలు అనేది వస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొన్ని విత్తనాలు అనేది బాగాలేవన్నమాట. అంటే కొంచెం ఎండిపోయినట్లుగా అలా ఉన్నాయి. అవి రావేమో అని చెప్పేసి కొంచెం ఎక్కువగా వేశాను. అందుకని కొంచెం గుబురుగా అనిపిస్తున్నాయి. మీరే చూడండి, చిన్న మొక్క అయినా సరే ఎంత హెల్తీగా ఉందో. ఎక్కువగా ఫర్టిలైజర్స్ కూడా అవసరమే లేదండి ఈ మొక్కకి. చాలా అంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఏ మొక్కైనా సరే పెరుగుతున్నప్పుడు ఇలా పక్కన నుంచి వేరే మొక్కలైనా లేదంటే గడ్డి అయినా వస్తే మాత్రం వాటిని తీసేయడం మంచిది. ఎందుకంటే ఇవి పెరిగిపోతూ ఉంటాయి, పెద్ద మొక్కనేమో పెరగనివ్వకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి అవసరమైతే ఇలాంటి మొక్కల్ని మనం వేరే ప్లేస్లో నాటుకోవచ్చు. లేదు గడ్డి అవి ఏమైనా వస్తే మాత్రం వాటిని తీసేసి కంపోస్ట్ బిళ్ళని సరే వేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వేరే మొక్కలు మాత్రం పెరగనివ్వకపోవడమే మంచిది. ఇలా మొత్తం తీసేసిన తర్వాత మట్టిని కొంచెం లూజ్ చేసి నెలకి ఒక్కసారినా లేదంటే 2 నెలలకు ఒకసారి సరే కొంచెంగా కంపోస్టు, నీమ్ కేక్ పౌడర్ ఇస్తే చాలండి, చక్కగా పెరుగుతూ ఉంటుంది. అయితే వీటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఏది పడితే అది ఇవ్వకూడదు అనమాట. జస్ట్ వెజిటేరియన్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వాలి. ఏంటి మొక్కలకి వెజిటేరియన్ ఫర్టిలైజర్స్ కూడా ఉంటాయని అంటారు కొంతమంది. ఉన్నాయండి, మన ఛానల్లో వాటికి సంబంధించి చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ శంకుపూల మొక్కని వాస్తు దోషానికని కూడా పెంచుకుంటూ ఉంటారనమాట. అంటే వీటిని వాస్తు ప్లాంట్ అని కూడా అంటారు. కాబట్టి వేరే ఫర్టిలైజర్స్ అంటే నాన్ వెజ్తో చేసిన ఫర్టిలైజర్స్, ఎగ్ ఫర్టిలైజర్స్ అయినా బోన్ మీల్ అయినా అలాంటివి మాత్రం ఇవ్వకపోవడమే మంచిది. ఇంకా వీటి పూలతోటి కూడా ఈ మధ్య చాలా అంటే చాలా రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నారు. కొన్ని ఫుడ్ రెసిపీస్లో యూస్ చేస్తున్నారు, కొన్ని స్కిన్ ప్రొడక్ట్స్ కూడా యూస్ చేస్తూ ఉన్నారు. వాటి కోసం కూడా ఈ మొక్కను ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా పెంచుకొని తీరాల్సిందేను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సిమెంట్ పాట్లోనే నేను ఈ శంకుపూల మొక్కని ఒకటి పెంచుకుంటూ ఉన్నాను. ఇది పెంచుకోబట్టి కూడా చాలా రోజులు అయిందండి, దాదాపు 3 years కూడా దాటిపోయింది. నేనైతే మట్టి కూడా ఏం చేంజ్ చేయట్లేదు. అవసరమైనప్పుడు మట్టిని కొంచెం లూజ్ చేసి కంపోస్ట్ అవన్నీ ఇస్తూ ఉన్నాను. చక్కగా పెరుగుతూ ఉంది, ఎటువంటి ప్రాబ్లం కూడా మొక్క లేదు. కాకపోతే కొంచెం డల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే పాత మొక్క కదా, కొంచెం ఏజ్ అయిపోయిన మొక్క కాబట్టి కొంచెం డల్గా ఉంటుంది. పెద్ద పెద్దగా బుష్గా ఉండడము, చాలా ఫ్లవర్స్ రావడం అనేది ఈ మొక్కకి అంత ఈజీ కాదు. నేను కూడా పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయను. కొన్ని పూలు పూసినా కూడా తను హ్యాపీగా ఉంటే చాలని నేను వదిలేస్తూ ఉంటాను. ఈ ఒక్క మొక్క నుంచి నేను ఎన్ని విత్తనాలు కలెక్ట్ చేశాను, ఎంత మందికో ఇచ్చానండి సీడ్స్ని కూడా. చాలా అంటే చాలా మొక్కలు కూడా పెంచుకున్నాను. నాకు అందుకే ఈ మొక్క అంటే ఇష్టం అనమాట. ఈ మొక్క కొన్ని రోజులకి డల్ అయిపోతుంది, ఎండిపోతూ ఉంటుంది. నేను అప్పుడు ఏం చేస్తానంటే మట్టిని కొంచెం లూజ్ చేసి కంపోస్ట్, నీమ్ కేక్ పౌడర్ ఇవన్నీ ఇస్తూ ఉంటానమాట. అవన్నీ ఇవ్వడంతో మళ్ళీ కొత్తగా చిగులు రావడము, మొక్క కొంచెం బుషిగా అవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా, సీడ్ పాట్స్ అనేది మొక్క ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఈ మొక్కకి ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పువ్వులు పూసిన తర్వాత వాటంతట అవి రాలిపోవండి. అవి మెల్లిమెల్లిగా గ్రీన్ కలర్లోకి మారిపోయి ఇలా బ్రౌన్ కలర్లో ఒక సీడ్ పౌడర్ లాగా తయారవుతుంది. ఇలానే మనం సీడ్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఈ సీడ్స్ మనం అలానే వదిలేసామనుకోండి, మొక్క కంపల్సరీగా డల్ అయిపోతూ ఉంటుంది. మనకి సీడ్స్ కావాలంటే మాత్రం కొంచెం తక్కువగానే సీడ్ పాట్స్ని ఎంకరేజ్ చేయాలి. లేదంటే మాత్రం పువ్వుల్ని ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ అపరాజిత పూలతోటి ఒక వెయిట్ లాస్ రెసిపీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అదేనండి, టీ ప్రిపేర్ చేస్తున్నారు. వాటికైతే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. చాలామంది వీటిని ఇప్పుడు ప్రిపేర్ చేసి వాడుతున్నారు. మంచి రిజల్ట్ కూడా ఉంటుందంట. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, నేను కూడా ట్రై చేయబోతున్నాను. శంకుపూలని ఎండబెట్టేసి ఆన్లైన్లో అమ్ముతున్నారు. వాటి ప్రైస్ కూడా నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది. ఎందుకండి అంత శ్రమ తీసుకొని మనం కొనాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక్కసారి ఈ మొక్కను తెచ్చుకొని పెంచుకున్నామంటే చాలు, కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. మనకు కావాలంటే పూజకు వాడుకోవచ్చు, లేదంటే ఇలా రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్క ఇంట్లో ఈ మొక్కని పెంచుకొని తీరాల్సిందే.
సీడ్ నుంచి కూడా ఈ మొక్కను చాలా ఈజీగా పెంచుకోవచ్చు అని చెప్పాను కదా, వాటి గురించి కూడా వీడియోలు ఉన్నాయి. ఒకసారి ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేసి వెంటనే వెళ్ళి మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.